పంచాయతీలో కోడేరు గ్రామంలో నక్సలైట్ పార్టీ వారు జెండా ఎగరేయడం జరిగింది. తెలంగాణలో జెండా ఎగరేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నక్సలైట్ల మధ్య పోలీసుల మధ్య అనేకమైన ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల మధ్యలో ప్రజలు చాలా భయప్రాంతాలకు గురయ్యేవారు. ప్రజలు ఏ క్షణం ఏం జరుగుతుందో భయానికి గురయ్యేవారు. అట్లాంటి వాతావరణం ఈ మధ్యకాలం 10 సంవత్సరాల నుంచి లేదు. ప్రజలందరూ ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నారు. మా గ్రామాలలో కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంది. నక్సలైట్లు తిరుగుతున్నారా లేదా తెలియదు, కానీ పోలీసులు కూడా ఎక్కడ గస్తీలు తిరిగి దుర్వింకులు చేసినటువంటి దాఖలాలు లేవు. కానీ నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ చూసిన తర్వాత చాలా భయప్రాంతాలకు ప్రజలు గురవుతున్నారు. మళ్ళీ నక్సలైట్ల మధ్య పోలీసుల మధ్య ఘర్షణ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో ఎవరు ఏ క్షణంలో చనిపోతారో చంపుతారో అనే భయం ప్రజల్లో ఉంది. ఇక్కడ పసర నుంచి కర్పూడ వరకు అడవిలో నుంచి హైదరాబాద్ పైన వరంగల్ పైన ప్రయాణం చేసేటువంటి ప్రజలు ఇప్పుడు అర్ధరాత్రులు కూడా లేడీస్ జెంట్స్ కలిసి బళ్ళ మీద వచ్చేవాళ్ళు. ఇప్పుడు చూస్తే ఈ వాతావరణం నేను అక్కడి నుంచే వరంగల్ నుంచి వచ్చిన చూస్తే పోలీసులు గస్తీ ఉన్నారు. చూసిన తర్వాత ఇదేంటంటే నాకు అర్థం కాదు. నేను చూడలేదు, నాకే భయం అనిపించింది. ఏంటి మళ్ళీ ఏదైనా జరిగిందా? తీరా చూస్తే 6 చనిపోయినట్టు వార్తల్లో చూడటం చాలా బాధకరం. ఈ ఎన్కౌంటర్లో 6 చనిపోయారు. ఈ విషయంలో పోలీసులు తొందరపాటు చర్యగా నేను భావిస్తూ ఉన్నాను. ఎన్కౌంటర్ జరగకుండా అరికట్టే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ప్రజల మధ్య వ్యత్యాసం రాకుండా ఉండేవాడు. దానికి మా నక్సలైట్లు కూడా సహకరిస్తే మంచిదని నేను భావిస్తూ ఉన్నాను. వాళ్ళు కూడా ఎవరిని ఇక్కడ తిట్టడం దాన్ని కొట్టడం కానీ ఎటువంటి చర్యలు తీసుకున్నట్టు కూడా కనపడలేదు. ఒకేసారి ఇంత పెద్ద ఎన్కౌంటర్ అనేది ఇది చాలా బాధాకరం. ఇటు పోలీసులు అటు నక్సలైట్లు ఒక శాంతియుతమైన వాతావరణాన్ని కల్పించే దానికోసం ప్రయత్నం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను.